ఎస్ఎల్బీసీ టన్నెల్లో 10వ రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. కానీ అందులో గల్లంతైన 8 మంది కార్మికుల జాడ ఇంతవరకు తెలియడం లేదు. ఇప్పటివరకు జీపీఆర్ టెక్నాలజీపై ఆధారపడ్డారు. కొన్ని పాయింట్స్ పెట్టారు, అక్కడకు కష్టపడి తవ్వాల్సి వచ్చింది. కానీ అన్ని మీటర్లు తవ్విన తర్వాత కూడా కార్మికుల ఆనవాళ్లు దొరకలేదు. అంటే జీపీఆర్ టెక్నాలజీ ఇక్కడ గుర్తించలేదు అనే చర్చ జరుగుతోంది. మొదటి రోజు కూడా ఆర్టీవీ అదే విషయాన్ని చెప్పింది. జీపీఆర్ టెక్నాలజీ ద్వారా వాళ్ళని గుర్తించారు, అరుగో బయటపడ్డారు అంటూ చాలా వార్తలు వచ్చేటప్పుడు ఆర్టీవీ యాక్యురేట్ సమాచారాన్ని తీసుకొని ఇది ఇంకా గుర్తించలేదు, కొన్ని అనుమానాస్పద ప్రదేశాలు మాత్రమే ఉండే అవకాశం ఉంది అని మాత్రమే భావిస్తున్నారు అంటూ యాక్యురేట్ సమాచారాన్ని ఆర్టీవీ చెప్తూ వస్తుంది. ఇప్పుడు కూడా చూస్తే జీపీఆర్ టెక్నాలజీ వీళ్ళని కార్మికుల ఆనవాళ్లను గుర్తించలేదు అనే విషయం నిరూపితమైంది. రోజు రోజుకు రెస్క్యూ ఆపరేషన్స్ కష్టంగా మారుతూ ఉన్నాయి. అయితే రెస్క్యూ ఆపరేషన్ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొంటున్న సిబ్బందిని అడుగుతున్నప్పుడు వాళ్ళు అదే చెప్తున్నారు. జీపీఆర్ టెక్నాలజీ ద్వారా సూచించిన పాయింట్లలో ఆ కార్మికుల ఆనవాళ్లు ఉన్నాయో లేవో చెప్పలేం. ఒకవేళ జీపీఆర్ టెక్నాలజీ సూచించిన పాయింట్లలో తీరా తవ్విన తర్వాత వాళ్ళ ఆచూకీ దొరకకపోతే మొదటి నుంచి కూడా ఆ మట్టిని తొలగించుకుంటూ వెళ్లాల్సిందే. 150 మీటర్లలో ఉన్న ఆ మెషిన్ని మొత్తం కట్ చేసుకుంటూ వెళ్లాల్సిందే తప్ప వేరే గత్యంతరం లేదు అని అక్కడ పనిచేస్తున్న సిబ్బంది చెప్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ, సింగరేణి నుంచి వెళ్ళిన సిబ్బంది కానీ అదే చెప్తున్నారు. ఇప్పుడు జీపీఆర్ టెక్నాలజీతో గుర్తించిన పాయింట్లలో కార్మికుల ఆనవాళ్లు దొరకకపోవడంతో ఆపరేషన్ ఎప్పటికీ పూర్తవుతుంది, అసలు కార్మికుల ఆనవాళ్లు ఏ విధంగా ఉంటాయి అనే విషయంపై ఆందోళన వ్యక్తమవుతుంది. నీటి ఊటతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని చెప్తున్నారు. అయితే 7 మీటర్ల లోతు తవ్వారు. జీపీఆర్ టెక్నాలజీ ద్వారా గుర్తించిన కొన్ని పాయింట్లలో 7 మీటర్లు కిందకి తవ్వినా కూడా కార్మికుల ఆనవాళ్లు దొరకలేదు. ఇక్కడ జీపీఆర్ టెక్నాలజీ ఫెయిల్ కావడంతో గందరగోళం ఏర్పడింది. మొదట జీపీఆర్ టెక్నాలజీతో గుర్తించారు అన్నప్పుడు జీపీఆర్ టెక్నాలజీతో వేటిని గుర్తించే అవకాశం ఉంటుంది అన్న దానిపైన కూడా నిపుణుల దగ్గర నుంచి ఆర్టీవీ సమాచారాన్ని సేకరించింది. చాలా వరకు యాక్యురేట్ సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో లోపల ఉన్న ఐరన్కి సంబంధించి లోహాలు లోపల ఉన్న ఆనవాళ్లను జీపీఆర్ టెక్నాలజీ గుర్తించినప్పుడు కొంత గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అది మనిషికి సంబంధించిన ఆనవాళ్ళ లేదంటే ఏదైనా లోహానికి సంబంధించిన ఆనవాళ్ళ అనే విషయంలో కొంత గందరగోళం ఏర్పడే అవకాశం ఉంటుందనే చర్చ కూడా జరిగింది. నిపుణులు అదే విషయాన్ని చెప్పారు. అయితే ఇప్పుడు జీపీఆర్ టెక్నాలజీతో గుర్తించిన పాయింట్లలో ఒక పాయింట్లో 7 మీటర్లు కిందకి తవ్వినప్పటికీ అక్కడ మనిషికి సంబంధించిన ఆనవాళ్ళు దొరకలేదు. కార్మికులకు సంబంధించిన గల్లంతైన కార్మికులకు సంబంధించిన ఆనవాళ్ళు దొరకలేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు నిపుణులు. ప్రభుత్వం కూడా అవసరమైతే రోబోలను ఉపయోగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గరికి వెళ్లారు. సహాయక చర్యల వివరాలను ఆయన స్వయంగా నిపుణులతో పర్యవేక్షించి అడిగి తెలుసుకున్నారు. అక్కడ 12 బృందాలు పనిచేస్తున్నాయి, వందలాది మంది సిబ్బంది పనిచేస్తున్నారు. షిఫ్ట్కు 100 మంది చొప్పున రోజుకు 300 మంది షిఫ్ట్లు మారుతూ అక్కడ పనిచేస్తూ ఉన్నారు. మిగిలిన నిపుణులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఆ టన్నెల్లో ప్రతికూల వాతావరణంలో కూడా ఈ సిబ్బంది అంతా ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నప్పటికీ కార్మికుల ఆనవాళ్లు కనిపించడం లేదు. ఆ చివరన ఉన్న 150 మీటర్లు 150 నుంచి 200 మీటర్ల దూరంలోనే కార్మికులు ఉన్నారు. కానీ వారి ఆనవాళ్లను గుర్తించలేకపోతూ ఉన్నారు. మట్టి నీరు ఉబికి వస్తూ ఉంది. ఆ గుర్తించిన పాయింట్లో కొన్ని మీటర్లు కిందకి తవ్వితే వాళ్ళ ఆనవాళ్లు దొరుకుతాయని అనుకున్నారు. సింగరేణి నుంచి కూడా భారీగా కార్మికులు అక్కడికి వచ్చారు. నిరంతరం 24 అవర్స్ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నప్పటికీ కూడా కార్మికుల జాడ తెలియకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. నిన్న ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళిన తర్వాత అవసరమైతే రోబోలను కూడా ఉపయోగించాలని సూచనలు చేశారు. ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. అదే సమయంలో ప్రమాదంలో చిక్కుకుపోయిన వాళ్ళు, ప్రమాదంలో కుటుంబ సభ్యులు, అందులో ఉన్న కుటుంబాలు ఏవైతే ఆందోళన చెందుతున్నాయో ఈరోజు ఆ 8 మందికి సంబంధించిన కుటుంబాలను ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఆ కుటుంబాలను ఆదుకోవడం మన బాధ్యత. ప్రభుత్వం మానవత్వాన్ని చూపిస్తున్నది. ఇక్కడ ఈ రకంగా ముందుకెళ్లే సమయంలో మాకు సహకరించాల్సిన వాళ్ళు ప్రాజెక్టు పరిశీలిస్తామంటే మేము పంపించినాం, ప్రాజెక్టును చూడమన్నాం, సూచనలు చేయమన్నాం. ఎవరు ప్రజాప్రతినిధులను ఎవరిని కూడా మేము ఎవరిని నియంత్రించలేదే, నిర్బంధించలేదే. గతంలో వాళ్ళు చేసినట్టు మేము ఏది చేయలేదే. ఇంత పారదర్శకంగా ప్రభుత్వం ఈ సమస్యని పరిష్కరించేటప్పుడు ఇంకా మమ్మల్ని తప్పు పట్టాలని మాట్లాడుతున్నారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు.
ఇప్పుడే మా చర్చలలో మనుషులు మిషన్లతో పాటు ఈ సమస్యను పరిష్కరించడానికి అవసరమైతే రోబోలను కూడా వాడండి అని చెప్పి ఇప్పుడు అధికారులకు మేము సూచన చేయడం జరిగింది. ఎందుకంటే హ్యూమన్ లాస్ ఉండొద్దు. ఇంకా ఫర్దర్ ఈ ప్రమాదాన్ని పరిష్కరించే దాంట్లో ఎక్కువ లోపలికి మనుషులు వెళ్ళి పనిచేస్తున్నప్పుడు ఇంకేదైనా అనుకోని దుర్ఘటన జరిగితే ఎవరికి కూడా చిన్న దెబ్బ కూడా తగలొద్దు. ప్రాణాల సంగతి చాలా దూరం, చిన్న దెబ్బ కూడా ఈ అధికారులకు ఈ సమస్యను పరిష్కరించడం దాంట్లో పాల్గొంటున్న సిబ్బందికి ఎవరికి కూడా చిన్న సమస్య కూడా రాకూడదు. ఏ సమస్య తెచ్చుకోకుండా ఉన్న సమస్యను పరిష్కరించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే ఈరోజు అవసరమైతే రోబోలను కూడా లోపలికి పంపించి వీటికి సంబంధించిన పనులను చేయడానికి కూడా పరిశీలించమని ఇప్పుడు అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వారి అనుభవాన్ని ఉపయోగించి ఈ రోబోలను కూడా అవసరమైతే తీసుకొచ్చి ఆ రకంగా కూడా ఈ సమస్యను అడ్రస్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వము ఈ సమస్యని పరిష్కరించాలనే పట్టుదలతోనున్నది. ఈ సమస్యలో నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉన్నది. దయచేసి మీరు అందరూ కూడా ఈ సమస్యని పరిష్కరించడానికి ఆదుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెబుతూ ఉన్నారు, లోపల ప్రమాదకర పరిస్థితులే ఉన్నాయి, ప్రాణాలకు తెగించి లోపలికి వెళ్ళి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 12 టీంలు కూడా కృషి చేస్తున్నాయి 8 మంది జాడ కనిపెట్టడానికి. కానీ ఈ ప్రయత్నంలో ఇంకో ప్రమాదం జరగటానికి వీల్లేదు, జరగకూడదు అనే కృతనిశ్చయంతోనే వెళుతూ ఉన్నాం. సో నేరుగా మనుషులే లోపలికి వెళ్ళి అక్కడ పనిచేస్తున్నప్పుడు ఇంకేదైనా ప్రమాదం జరిగితే అది భరించలేని విధంగా ఉంటుంది. మనుషులకు వెళ్ళి పనిచేస్తున్న వాళ్ళకు చిన్న దెబ్బ కూడా తగలొద్దు. అవసరమైతే రోబో టెక్నాలజీని వాడుకోండి. మనుషులు చివరి వరకు వెళ్ళి ఆక్సిజన్ లేని చోట ప్రతికూల పరిస్థితిలో పనిచేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఏదైనా ప్రమాదం జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అవసరమైతే రోబో టెక్నాలజీని కూడా వాడండి అనే ఆదేశాలు జారీ చేశామని చెప్తున్నారు. మరి ఇప్పుడు రోబోలను రంగంలోకి దించే అవకాశం ఉందనే విషయంపై కూడా నిపుణులు చర్చిస్తూ ఉన్నారు. కానీ ఇంకా ఆ ప్రమాదకర పరిస్థితుల్లోనే ఆ చివరన ఆక్సిజన్ లేని చోట మళ్ళీ ఏ పైకప్పు కూలుతుందో తెలియని చోట చూడని ఒకసారి సిబ్బంది వాళ్ళంతా 8 మంది కోసం ప్రాణాలకు తెగించి విధి నిర్వహణలో పాల్గొన్నారు. జీపీఆర్ టెక్నాలజీని ఉపయోగించి ఆ మట్టిలోకి రేడియో తరంగాలను పంపించి ఆ డేటాను తీసుకొని విశ్లేషించారు. ఆ కింద వాళ్ళు ఉన్న ఆ కింద మట్టిలో మానవ అవశేషాలు ఉండొచ్చు, మనుషులు ఉండొచ్చు, కార్మికులు ఆనవాళ్ళు అక్కడ దొరకొచ్చు అని భావిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా సహజంగా ప్రాణాలతో ఉండే అవకాశం లేదు అని నిపుణులు చెప్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా ఆ విషయాన్ని ధృవీకరించారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్గా చెబుతున్నాను అంటూ ఆ విషయాన్ని ధృవీకరించడంతో కొంత ఆందోళన కూడా వ్యక్తమైంది. అయినప్పటికీ కూడా ఒక చిన్న హోప్ ఉంది. ఎక్కడైనా ఉండి ఉంటారో లోపల ఏదైనా ఒక చిన్న మెషిన్కి సంబంధించిన ఏదైనా ఖాళీలో ఇరుక్కుపోయి ఉంటే అవకాశం ఉంటుందని ఒక చిన్న హోప్ ఉంది. ఒకవేళ ఏది ఏమైనా వారి ఆనవాళ్లను మాత్రం కనిపెట్టాలి. వాళ్ళ కుటుంబ సభ్యులకు కన్నీటితో ఎదురు చూస్తున్న వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈ కార్మికుల వివరాలను అందించాలి అనే కృత నిశ్చయంతో వాళ్ళు చూడండి ఒకసారి నీళ్ళు అలా ఉబికి వస్తున్నాయి. అలాంటి ప్రతికూల వాతావరణంలో కూడా కార్మికులు అక్కడ సిబ్బంది అక్కడ పనిచేస్తున్నారు ఆ 8 మంది జాడ కనిపెట్టడానికి. కానీ అలా చేసే ప్రయత్నంలో మరో ప్రమాదానికి తావివ్వకూడదు. ప్రాణాపాయం సంగతి పక్కన పెడితే వాళ్ళకి చిన్న దెబ్బ కూడా తగలకూడదన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ముందుకు వెళుతూ ఉంది. ఆ సహాయక చర్యలను కొనసాగిస్తోంది. ప్రభుత్వ ఉద్దేశం ఈ 8 మంది జాడ కనిపెట్టే ప్రయత్నంలో మరో ప్రమాదానికి అవకాశం ఇవ్వకూడదు అని చెప్తున్నారు. అందుకే అవసరమైతే రోబో టెక్నాలజీని ఉపయోగించాలని అంటున్నారు. మరి రోబోని రంగంలోకి దించే అవకాశం ఉందా, దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా చూడాలి. జీపీఆర్ టెక్నాలజీ ఇప్పటి వరకు చేసిన ప్రయత్నంలో జీపీఆర్ టెక్నాలజీ ఫెయిల్ అయింది. జీపీఆర్తో వాళ్ళ ఆనవాళ్ళు కనుక్కున్నారు, 4-5 చోట్ల కనుగొన్నారు అని వార్తలు వచ్చాయి. ఒక చోట క్యాప్ బయటపడిందని వార్తలు వచ్చాయి, ఒక చోట బాడీస్ని వెలికి తీశారు అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆర్టీవీ మాత్రం ఇవన్నీ ఊహాగానాలే అని చెబుతూ వస్తుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అదే విషయాన్ని ధృవీకరించారు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అదే విషయాన్ని ధృవీకరించారు. జీపీఆర్ టెక్నాలజీతో గుర్తించిన పాయింట్లలో ఎటువంటి ఆనవాళ్లు కూడా దొరకలేదు. సో దీంతో మళ్ళీ ప్రయత్నం అంతా కూడా మొదటికొచ్చింది. అయినప్పటికీ కూడా ఏమాత్రం వెరవక కృత నిశ్చయంతో హోప్తోనే ముందుకు వెళ్తూ ఉన్నారు. సిబ్బంది అంతా ప్రాణాలకు తెగించి ఆ రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్గొంటూ ఉన్నారు.
యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.